జూన్ 13, 2024 దేవుని స్వరం వినుటలోని రహస్యములు. ప్రభువా, నీవెవడవని అతడు అడుగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును. అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 5వ వచనము. దేవుని వెలుగు నీలో ప్రవేశించినప్పుడు దానిని ఆటంకపరచుకును. మొదట ఈ అనుభవము మనలను తగ్గించినదిగా ఉండును. సౌలు తన జ్ఞానమును బట్టి, తెలివితేటలను బట్టి చాలా గర్వించుచుండెను. కాని దేవుని వెలుగును తాను చూచినప్పుడు అతడు నేల మీద పడిన. సౌలు విశ్వాసులను చెరసాలలో వేయించుటకు యాజకుడి యొద్ద అధికారమునుంది. ఆ అధికార పత్రములను తీసుకొని దమస్కు మార్గమున వరపడిపోవచ్చుండెను. కాని ఆ వెలుగును చూచినప్పుడు అతని అభిప్రాయములను పత్రములను ఎగిరిపోయాను. అప్పుడక్కడ ధూళిలో పడియున్న సౌలుతో ప్రభువిట్లనెను, సౌలా, నీవు నీ సమయమును, శక్తిని, ధనమును వ్యర్థపరచుచున్నావు. మునికోలలకు ఎదురు తన్నుచు నిన్ను నీవే గాయపరుచుకొనుచున్నావు. నీవు నా పనిని ఆపగలవా? అప్పుడు సౌలు, ప్రభువా, నీవెవడవని అడిగాను. నీవు హింసించుచున్న యేసును అను ఒక స్వరమును అతడు వినెను. దేవుని వెలుగును చూచి మనలను మనము తగ్గించుకొనినప్పుడు మనము ఆయన స్వరమును వినగలుగుతాము. ఇక్కడ సౌలు గర్వం అనే గుర్రం ఎక్కి మతపిచ్చితో విరమీగుచు ఉన్న సందర్భం ఒక్కసారిగా దేవుడు దర్శించినప్పుడు నేల మీదికి ఒక్కసారిగా పడిపోయాడు. అంతేకాదు, అప్పుడే దేవుని స్వరాన్ని విన్నాడు. ఎప్పుడైతే మనల్ని మనం తగ్గించుకుంటామో ఆయన స్వరాన్ని ఖచ్చితంగా వినగలుగుతాం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.